హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి రఘుకాంత్ కిలారి గారు రచించిన అమ్మో ప్రేమ కథ అనే కథను వినేద్దామండి. తాతయ్య స్వాతంత్ర సమరయోధుడు. నాన్నగారు కూడా విప్లవ భావాలున్న మనిషి కావడంతో నా రచనల్లో వారి ప్రభావం కనబడుతూ ఉంటుంది. మానవీయ విలువలు, మనుషుల మధ్య సంబంధాలు, మనిషిపై ధన ప్రభావం వంటి వాటి గురించి తాతయ్య చెప్పిన ప్రతి మాట నాకు పాఠంతో సమానం. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రాసిన మానవత్వమా నువ్వెక్కడా, నోట్ల కోసం పాట్లు, పిడికెడు అన్నం కోసం పేదోడి పరుగు వంటి కొన్ని రచనలు నాకు బాగానే పేరుతో పాటు ఆత్మ సంతృప్తిని కూడా ఇచ్చాయి. అలా అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక వార సంచికలో చిన్న రచయితగా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో చిన్న ఒడిదుడుకు. ఒకరోజు మా ఎడిటర్ గారు తన ఆఫీస్ రూమ్ లోకి పిలిచి, చూడండి ప్రసాద్ గారు, నేటి తరం యువత అంతా ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంది. మీ కథలను చిన్నబుచ్చాలనేది నా ఉద్దేశం కాకపోయినా, నీతి నిజాయితీలు విలువలు అంటూ వస్తున్న కథలను మాత్రం నేటి యువత కాస్త దూరంగా ఉంచుతున్నారన్నది పచ్చి నిజం. ఈ వారం నుండి మనం కూడా మన విధానాలను మార్చుకుందాం. ఇక నుండి మీరు కూడా ప్రేమ కథలను మాత్రమే రాయండి అనేసరికి నా గుండె ఆగినంత పనైంది. సార్, నాకు ప్రేమ కథలపై సరైన పట్టు లేదు, సరిగా రాయను లేను అని నేనంటే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అవసరమైతే పార్కులకు వెళ్లి చూడండి, సినిమాలు చూడండి, న్యూస్ పేపర్లు చూసి వెతకండి, టీవీ ఛానళ్లు చూడండి, ఇంటర్నెట్లో శోధించండి. సాయంత్రానికి మాత్రం నాకు ఒక ముచ్చటైన ప్రేమ కథ రాసి పెట్టండి అని అనేసరికి నా పరిస్థితి పెనం నుండి పొయ్యిలోకి జారినట్లయింది. అలా దిక్కుతోచని స్థితిలోనే ప్రేమ కోసం నా ప్రయాణం మొదలుపెట్టాను. అలా మొదలు నా కాళ్ళు మా ఆఫీసుకి దగ్గరలో ఉన్న గ్రంథాలయం వైపు నడిచాయి. లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని బ్రతిమాలి గడిచిన 10 రోజుల న్యూస్ పేపర్లు బయటకు తీసి అన్నిటినీ చూశాను. దాదాపు అన్ని రకాల న్యూస్ పేపర్లలోనూ ప్రేమకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏ పేపర్ చూసినా పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట, ప్రేమను కాదన్నందుకు యువతిపై ఓ ఉన్మాది యాసిడ్ దాడి, ప్రేమించలేదని నడి రోడ్డుపైనే టీచర్పై కత్తితో దాడి చేసిన హైస్కూల్ విద్యార్థి, ఇలాంటి భయంకరమైన హెడ్లైన్స్ కనిపించాయి ఎరుపు రంగు అక్షరాలతో. దాంతో నా తల తిరిగినట్టయింది. ప్రేమ కథ రాయటానికి కావలసిన విషయం అక్కడ దొరకలేదు అనిపించింది. గ్రంథాలయం నుండి బయటకొచ్చేశాను. బయటకు వచ్చిన వెంటనే నాకు ఎదురుగా గోడపై ఒక సినిమా పోస్టర్ కనిపించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయినట్లు, సూపర్ బంపర్ లవ్ స్టోరీ అని జనం బయట చెప్పుకుంటూ ఉంటే నాకు కావలసిన ఏదైనా విషయం దొరుకుతుందేమోనన్న ఆశతో ఆ సినిమాకు వెళ్ళాను. దాదాపు 10 సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్కు వెళ్ళింది ఆ రోజే. థియేటర్ నిండా యువతే, ఒకటే ఈలలు, ఒకటే అరుపులు. తీరా సినిమా చూస్తే సినిమా మొదలైనప్పటి నుంచి హీరో గారు తన ప్రేమకు అడ్డుపడిన ప్రతి వాడిని తన్నటం, కొట్టటం, అవసరమైతే అరటిగలను నరికేసినంత సులభంగా నరికేయడం వంటి సన్నివేశాలు చూసేసరికి సాక్షాత్తు నా కన్నుల ముందు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినంత పనైంది. చివరకు హీరోయిన్ కూడా మొదట్లో తన ప్రేమను ఒప్పుకొని హీరో గారి కోసం వీర విన్యాసాలన్నీ చేయటం, చూపించాల్సిన విద్యలన్నీ చూపడం, తరువాత వారి పెళ్లిని వ్యతిరేకించిన తండ్రిని బండబూతులు తిట్టడం, హెచ్చరికలు జారీ చేయటం వంటి దృశ్యాలు కనబడటంతో ఇంకా ఎలాంటి జుగుప్సాకర సన్నివేశాలు చూడాల్సి వస్తుందేమోనని సినిమా మధ్యలోనే బయటకు వచ్చేశాను. అక్కడ కూడా ఒక మంచి ప్రేమ కథ రాయటానికి కావలసిన ముడిసరుకు దొరకలేదు. నిరాశతోనే ఇంటికి వెళ్ళాను. అమ్మ భోజనం చేయడం కోసం 4-5 సార్లు పిలిచిన ప్రేమ కథ రాయటం నాకు జీవన్మరణ సమస్యలాగా మారడంతో నా దృష్టి అంతా ప్రేమపైనే ఉంది. టీవీ ఆన్ చేసి చకచకా ఛానళ్లు మార్చటం మొదలుపెట్టాను. అలా మార్చుతూ ఉండగా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ నోటి నుంచి వచ్చిన ప్రేమ అనే పదం నా చెవిన పడటంతో రిమోట్ ను పక్కన పెట్టి టీవీపై ఒక్కసారి దృష్టి సారించాను. ఏదో హడావిడి కనిపించటంతో కాస్త కళ్ళను పెద్దవిగా చేసుకొని చూశాను. ఇంటి నుండి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట పెళ్లి జరిపించడం కోసం కొన్ని సంఘాల వారు, ఆ ప్రేమ జంట స్నేహితులు తెగ కష్టపడిపోతున్నారు. వారి ప్రయాసను చూపించడం కోసం ఆ ఛానల్ వారు కూడా డబల్ ప్రయాస పడుతున్నారు. ఒకవైపు నేను ఉదయాన్నే చూసిన సినిమాలోని హీరో హీరోయిన్ల ఫోటోలు, మరోవైపు పెద్దలను ఎదిరించి వచ్చిన ఆ ప్రేమ జంట ఫోటోలు పెట్టి బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి ప్రేమ పాట పెట్టి కనిపించిన ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూలు తీసుకోవడం, క్రింద SMS ల రూపంలో సహకారం కూడా కోరడంతో నాకెందుకో అంతా గజిబిజిగా అనిపించి ఆ ఛానల్ మార్చేశాను. ఇంకో ఛానల్లో కూడా ఆ ప్రేమ జంటకు సంబంధించిన దృశ్యాలే.
కాకపోతే ఆ ఛానల్లో ఆ ప్రేమ జంటను అలా టీవీల్లో పదే పదే చూపించడంతో పరువు పోయిన కారణంగా ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న దృశ్యాలను చూడలేక ఏకంగా టీవీ స్విచ్ ఆపేశాను. ఈసారి కూడా నాకు కావలసిన విషయం దొరకలేదు అనిపించింది. తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛమైన ప్రేమ మాటలైన నా చెవిన పడతాయేమోనని పార్కుకి వెళ్ళాను. గతంలో చాలాసార్లు కుటుంబంతో ఆ పార్కుకు వెళ్ళినా కూడా అంత దీర్ఘంగా పరిశీలించలేదు. కానీ ఈసారి నా అవసరం కాబట్టి దీర్ఘంగా పరిశీలించటం మొదలుపెట్టాను. కళ్ళు బయర్లు కమ్మే దృశ్యాలు చూడాల్సి వచ్చింది. ఎటువైపు చూసినా పొదల కింద ప్రేమ జంటలే. చుట్టూ జనం కూడా ఉన్నారని చూడకుండా ప్రేమ పేరుతో అక్కడ ప్రేమ జంటలు చేస్తున్న వికృత చేష్టలు చూసిన నా కనులను నేనే నమ్మలేకపోయాను. నాకైతే ఆ క్షణం ఆ పార్కు తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ఆశలను సమాధులు చేసే ఓ శ్మశానంలా అనిపించింది. అక్కడి నుండి వెంటనే బయటకు వచ్చి నాకు స్వచ్ఛమైన ప్రేమ కథను రాయటానికి నా కలానికి ఉన్న ధైర్యబలం సరిపోదనిపించింది. ఈసారి నా ప్రయత్నం చివరిసారిగా ఇంటర్నెట్ ద్వారా చేద్దాం అనిపించింది. ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్ళాను. గూగుల్లో దొరకని విషయం ఉండదని స్నేహితుడు ఒకడు చెప్పడంతో ప్రేమ గురించి శోధించడం మొదలుపెట్టాను. అలా వెతికే క్రమంలో పార్కుల్లోనూ హోటళ్లలోనూ ప్రేమ జంటలు చేసే వికృత చేష్టలు, అశ్లీల కార్యకలాపాలు ఆయా జంటలకు తెలియకుండా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే దుర్మార్గ ప్రక్రియ ఒకటుంటుందని, తద్వారా కొందరు వ్యక్తులు బ్లాక్మెయిలింగ్ కు పాల్పడి వారి వారి అవసరాలను తీర్చుకునే భయానక పరిస్థితులు మన పవిత్ర భారతదేశంలో ఉన్నాయని ఆ ఇంటర్నెట్ కేంద్రంలో పనిచేస్తున్న ఓ సహాయకుడి ద్వారా తెలుసుకున్న నాకు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల పరిస్థితి గుర్తుకు వచ్చి ఎంతో జాలేసింది. అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోజు ప్రేమ కథను రాయటం కష్టమనిపించింది. మా ఎడిటర్ గారిని బ్రతిమిలాడి అయినా సరే మరొక రోజు అవకాశం అడగాలని నిశ్చయించుకొని ఆఫీసు వైపు ఆలోచించుకుంటూ వేగంగా నడక మొదలుపెట్టాను. అలా నడుచుకుంటూ వెళ్తున్న నాకు దారిలో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. మా పక్క వీధిలో ఉంటున్న రామారావు గారు రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అతని బంధువులు 5-6 అతన్ని పట్టుకోవడం కోసం పరుగులు పెడుతున్నారు. రామారావు గారు చాలా మంచి మనిషి. సమాజంలో అతనికంటూ మంచి పలుకుబడి ఉంది. చుట్టూ ఉన్న వాళ్లకు ఎవరికైనా కష్టం వస్తే వారిని ఆదుకునే మనస్తత్వం ఆయనది. కానీ అలాంటి మహానుభావుడికే ఈసారి కష్టం వచ్చింది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉన్న అతని ఒక్కగానొక్క కూతురుని ఒక ఉన్మాది తన ప్రేమను కాదన్నందుకు కాలేజీలో అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసి చంపేయడంతో అతని గుండె పగిలి ఆ రోజు నుండి పిచ్చివాడైపోయి రోడ్ల మీద అతని కూతురి కోసం ఏడ్చుకుంటూ తిరుగుతున్నాడు అనే విషయం అక్కడున్నవారు చెప్పటంతో నాకు తెలియకుండానే నా కళ్ళ నుండి కన్నీళ్లు బయటకు వచ్చేశాయి. మిగతా వాళ్లకు ప్రేమ నచ్చుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే నాకు మాత్రం ఆ రోజు ప్రేమ ఒక భూతంలా కనిపించింది. ప్రేమ కథ రాయటానికి మరొక రోజు అవకాశం ఇవ్వమని మా ఎడిటర్ గారిని అడగాలనుకున్న నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. మరి ఇక ప్రేమ కథను రాయను అనే నిర్ణయానికి వచ్చేశాను. తిన్నగా ఖాళీ చేతులతోనే మా ఎడిటర్ గారి దగ్గరకు వెళ్ళాను. అతని ముఖం ప్రశ్నార్థకంగా కనిపించడంతో అతను అడగకుండానే జరిగినదంతా చెప్పి, ఇక నుండి మీ దగ్గర పని చేయలేను, ప్రేమ కథలు మాత్రం అస్సలు రాయలేనని కూడా చెప్పేశాను. ఎడిటర్ గారి నుండి తిరస్కార స్వరం వినడం ఇష్టం లేక అతని సమాధానం వినకుండానే మా ఆఫీస్ నుండి బయటకు వచ్చేశాను. రచయితగా ఆ రోజు నుండి మా ఆఫీస్కి నాకు సంబంధం తెగిపోయింది. ఇక నుండి వచ్చే ప్రతి సంచికలో నా కథ కనిపించదు అనే ఆలోచనే గుండెకు గుణపంలా తగిలింది. రచయితగా నా అధ్యాయం ముగిసిపోయింది అనుకుని మిగతా ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. అప్పటికే పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన నేను ఇంటర్వ్యూలలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అవకాశాలను అందుకోవడంలో విఫలమయ్యాను. ఖచ్చితంగా 4 రోజులు గడిచాయి. ఆ రోజే మా సంచిక మార్కెట్లోకి రావాల్సిన రోజు. ఈసారి నుండి ఎవరి కథ వస్తుందో, నా స్థానంలో ఎవరి పేరు ఉంటుందో అనే ఆతృతతో బయటకు వెళ్లి పుస్తకాన్ని కొనేసి చకచకా పేజీలు తిప్పేసి చూశాను. నా కళ్ళలో ఒకటే ఆశ్చర్యం, ఒకటే ఆనందం. కథ పేరు అమ్మో ప్రేమ కథ. క్రింద రచయితగా నా పేరు చూస్తుండగానే మా ఎడిటర్ గారి నుండి ఫోన్ వచ్చింది. ఐఎమ్ సారీ ప్రసాద్ గారు, మీ కథలను చులకన చేయాలనే ఉద్దేశం నాకు ఇసుమంత కూడా లేదని మీకు ముందే చెప్పాను. కాకపోతే నేటి యువత కోసం ప్రేమ కథ రాసే చిన్న ప్రయత్నం మాత్రమే చేయమన్నా. మీరు చెప్పినట్లే నేటి సమాజంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ రాయటం నిజంగా కష్టంతో కూడుకున్న పనే. స్వచ్ఛత లేని 100 ప్రేమ కథల కంటే విలువలతో కూడిన మీ ఒక్క ప్రేమ కథే చాలా గొప్పది. అందుకే మీ అనుభవాలను తీసుకుని ఒక రచయిత మంచి ప్రేమ కథ రాయడం కోసం పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న పరిస్థితుల్ని కలిపి ఒక కథగా మలిచాను.
ఆ కథకు అమ్మో ప్రేమ కథ అనే పేరు పెట్టాను. బాగుంది కదా. వచ్చే వారం నుండి మీ కథలే వస్తాయి. రావాల్సిన అవసరం కూడా ఉంది. సాయంత్రం ఆఫీసుకు రండి అని మా ఎడిటర్ గారు ఫోన్ పెట్టేశారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.